మేషరాశి వారికి ఫిబ్రవరి 26వ తేదీ గురువారం రోజున జాతక ఫలితాల ప్రకారం ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీ యొక్క జీవితంలో ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుందండి. ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారి యొక్క ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. ఇద్దరు పురుషులు అలాగే ఒక స్త్రీ కారణంగా మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రధానంగా. అదేవిధంగా ఈ వ్యక్తుల వల్ల ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రతికూలతల లేదంటే అనుకూలతల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేయ ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా వెంటాడుతూనే ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఉంటుంది. ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి వారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, వర్తకుల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎదురయ్యేది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువు గారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన గురువు గారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని కూడా చెప్పాలండి. సమస్య అనేది పరిష్కారం మన యొక్క గురువు గారిది. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురువు గారు అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మన యొక్క గురుగారు చాలా మంది అయితే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మేము కూడా మా యొక్క జీవితంలో సమస్యల గురించి మన యొక్క గురుగారి ఒక మంచి పరిష్కార మార్గం అయితే తెలపబడిందండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా ఈ రాశి వారి యొక్క స్వభావం విషయానికి వస్తేనండి, వీరు ఎంతో తెలివి కలిగినటువంటి వారు అని చెప్పాలండి. అదేవిధంగా మంచి మెమరీ పవర్ని కూడా కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారండి. నిజాలు తెలుసుకోవడంలో వీరు సిద్ధస్తులని చెప్పుకోవచ్చండి. అలాగే వీరు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయా మానవత్వ స్వభావాన్ని కూడా ఎంతో విశేషంగా కలిగి ఉంటారండి. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలను ఎప్పుడూ కూడా వీరికి ఆనందించే విధంగా ఉంటాయన్నమాట. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తిని చాలా అధికంగా చూపిస్తూ ఉంటారండి. ఇక చాలా మందికి కూడా అంటే వీరికి ఎక్కువగా స్నేహితులు అనేవారు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా వీరు అధికంగా ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ యొక్క రాశి వారు చాలా మంది ఎక్కువగా ఉంటూ ఉంటారండి. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ సీరియస్గా ఉండేటువంటి మనసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చాలా శాంతంగా, సౌమ్యంగా మాట్లాడతారండి. అలాగే మంచి మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురవుతూ వస్తున్నాయన్నమాట. అలాగే ఏలనాటి శని ప్రభావం వల్ల కూడా వీరు చాలా రోజుల నుండి అంటే అనుకున్నటువంటి పని అనేది సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తూ వస్తున్నారండి. చాలా సంవత్సరాల నుండి వీరు అధికంగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా అలాగే శ్రమ అనేది ఎంత చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది దొరకక చాలా ఇబ్బందులు అయితే వీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ రోజున మీపై ఒక దైవానుగ్రహం అనేది మరలా మీకు ఒక వర్షాన్ని అయితే కురిపించే విధంగా ఉండడం వల్ల మీ యొక్క దశ అనేది తిరగబోతుంది అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు మీకు చాలా మంచి చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉండబోతుంది అని కూడా చెప్పాలండి. మీ యొక్క జీవితంలో అంటే మీకు ఇంతకీ ఈ యొక్క రాశి వారు ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ రోజున ఆశ్చర్యపోయేటువంటి కొన్ని సంఘటనలు అనేవి కూడా మీ యొక్క జీవితంలో ఏ విధంగా జరగబోతున్నాయి అనేటువంటి విషయాల గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా ఈ రోజున ఈ యొక్క రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణము అనేది చాలా అద్భుతంగా శుభప్రదంగా కనిపిస్తుందండి. అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, 8. అలాగే అదృష్టపు రంగు ఆకుపచ్చ. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకు ఉన్నటువంటి పనుల్లో మీరు చాలా బిజీగా అయితే గడపబోతున్నారు. అంటే మీకు ఉన్నటువంటి పనులు, మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు కొన్ని పనులను చక్కగా అంటే ఏదైనా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను అయితే ఈ రోజున మీకు అంతా కూడా పూర్తి చేసుకోబోతున్నారన్నమాట. మరి అంతేకాకుండా ఈ రోజున కొత్త అవకాశాలు అనేవి మీకు కనిపిస్తున్నాయండి. దానివల్ల మునుముందు రోజుల్లో కొంచెం మీకు వచ్చినటువంటి అవకాశాల్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగే గణనీయమైనటువంటి లాభం కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారులు అంటే ఏదైనా కానీ వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని ఒత్తిడి కూడా ఈ రోజున మీకు తగ్గించేటువంటి అవకాశం అయితే
కనిపిస్తూ ఉంది. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో ఈ రోజున మీరు పనిచేసేటువంటి కార్యక్రమాల్లో కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు అయితే చాలా అధికంగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి వారు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి. అది కూడా కొద్ది రోజుల్లో మీరు తెలుసుకోవాలండి. ఈ రోజున మాత్రం మిమ్మల్ని కొంచెం నలుగురి ముందు కూడా అవమానపరిచే విధంగా మిమ్మల్ని కొంచెం తక్కువగా చేసి తక్కువ అంచనా వేసి మీ గురించి ఎవరైతే చుట్టూ ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధంగా మీ గురించి చెడు ప్రచారము అనేది చేయడం మొదలు కాబోతుంది. అయితే ఈ రోజున మీరు మాత్రం ఇలా అనుకుంటారేమో, అంటే పిల్లి అనేది ఎవరు చూడడం లేదు అని చెప్పేసి పాలు త్రాగుతూ వెళ్ళిపోతుంది కదా, అలాగే మీరు కూడా పట్టించుకోవడం లేదనేటువంటి మాటల్లో భ్రమలో ఎటువంటి వ్యక్తులు అయితే ఉంటారండి. కానీ మీరు మాత్రం ఎప్పటిపైనా కూడా అంటే ఎవరిపైన అయినా కానీ కన్నేసి పెడుతూనే ఉంటారు. ఈ విషయం వారు తెలుసుకోలేరు. ఇలా కొత్త అన్వేషణలు చేయడంలో మీరు చాలా గొప్ప సిద్ధులని కూడా వారికి అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రోజున అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు. అదే వీధిలో ఉన్నటువంటి మీతో ఎవరైనా కానీ వైర్యం అనేది పెట్టుకుంటే మాత్రం దెబ్బకు దెబ్బ తీసే విధంగా మీరు అయితే తిప్పి కొడతారన్నమాట. ఇక అలా ఎవరైనా కానీ మిమ్మల్ని పడేసే విధంగా ఏదైనా ప్రయత్నము అనేది మొదలు పెట్టినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి మంచితనం వల్ల భగవంతుడు మీకు ముందే సూచనలు అందిస్తూ ఉంటాడండి. ఇక కాబట్టి మీరు వారి యొక్క చూపును బట్టి వారు ఎటువంటి స్వభావంతో ఏ అవసరం కోసం మాతో మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలను అయితే మీరు బాగా కనిపెడతారు అనమాట. అయితే ఈ యొక్క పూర్తి జాతక వివరణ అనేది ఈరోజు ఈ విధంగా ఉంటుందండి. ఈ యొక్క రాశి వారు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారని కూడా చెప్పుకున్నాం కదా. అలాగే ఈ రోజున ఈ ఇద్దరు వ్యక్తులు అయితే ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషులు మీ యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి అనుమానాలను, అవమానాలను, అలాగే మిమ్మల్ని కించపరచాలని చెప్పి మీ చుట్టూ ఉన్నటువంటి పని చేస్తూ వ్యక్తులుగా కావచ్చు, లేదంటే కొంతమంది మీరు ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉండేటువంటి మనుషులు మీ చుట్టూనే ఉంటూ మీ ద్వారా అవసరాలను తీర్చుకుంటూ అయినప్పటికీ కూడాను మీ యొక్క అభివృద్ధి చూడలేక, మీరు సంతోషంగా ఉంటే చూడలేక, ఓర్వలేక మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే మొదలు పెడుతూ ఉన్నారండి. అయితే మీరు ఏం చేయాలి అంటే ఈ రోజున వారికి తప్పకుండా దూరంగా ఉండండి. అలాగే వారు ఏదైనా కానీ సహాయం కావాలని చెప్పినా కానీ లేదంటే పరాయి వ్యక్తుల గురించి ఏ విషయాన్ని అయినా కానీ మీ దగ్గర మాట్లాడినా కానీ ఇది విన్నట్లుగా ఎటువంటి స్పందన అనేది కూడా లేకుండా ఉండండి. మీరు దేని గురించి కూడా మీరు వారితో స్పందించకండి, ఎక్కువగా రియాక్ట్ అనేది అవ్వకండి. అలాగే వాళ్ళు మిమ్మల్ని కోపానికి గురి చేసే విధంగా ఏదైనా కానీ మాట్లాడినా కానీ మీరు అసలు పట్టించుకోకండి. అంతేకాకుండా ఈ రోజున మీరు మాత్రం వారికి ఏదైనా కానీ అంటే మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా కూడా వారు మాట్లాడవచ్చు. కాబట్టి మీరైతే మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండాలండి. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు అంటే ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఈ యొక్క రాశి వారికి మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే ఎస్ అనేటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడ వ్యక్తులతో అలాగే ఆరనేటువంటి పేరున్నటువంటి వ్యక్తులతో వచ్చేటువంటి మగ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే అందరిలోనూ కూడాను జాగ్రత్తగా ఉండవలసినటువంటి అనుమానం అయితే మీకు కలగవచ్చునండి. కానీ కొంతమందికి అర్థమైపోతూ ఉంటారు కదండి, ఏ వ్యక్తులు ఎలా మనతో ప్రవర్తిస్తున్నారు, ఏ వ్యక్తులు మనతో ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయంపై మీకు కొంచెం జాగ్రత్త అనేది చూసుకోండి. ఇక కుటుంబంలో కొంచెం చిన్న సమస్యలు ఎదురయ్యేటువంటి ఇంట్లో మీకు ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కొంచెం అనారోగ్య సమస్యలు, చిన్న పిల్లలతో అనారోగ్య సమస్యలు లాంటివి కూడా మిమ్మల్ని కొంచెం ఈ రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయండి. అయితే కంగారు పడవలసిన అవసరం కూడా ఎక్కువగా లేదండి. అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో ఈ రోజున మీకు దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో కూడా మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కళ్ళు కన్నారో ఈ రోజున మీకైతే సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవం అనేది లభించబోతుంది అని చెప్పుకోవాలి. అయితే అసాధారణమైన అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా కూడా ఈ రోజున డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకుంటారు. అలాగే ఈ రోజున ఎన్నో బహుమానాలను వస్తాయండి. అలాగే ఈరోజు మీకు వచ్చేటువంటి బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలను అందుకునే విధంగా వర్షము అనేది కావచ్చు. ఇక మీకు ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివి అందుకోవడం వల్ల కూడా ఈ రోజున మీరు చాలా ఉల్లాసభరితంగా అంటే మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే మిమ్మల్ని పొగిడినటువంటి మీ యొక్క పై అధికారుల యొక్క పొగడ్తలు ఈ రోజున మీకు మరింత ఉల్లాసంగా అనిపిస్తాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు.
అలాగే ఈ రోజున కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేస్తారు. మీకున్నటువంటి దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీకు చాలా రిలీఫ్ అనేది అవుతూ ఉంటారండి. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య చాలా రోజుల నుండి గొడవలు పడుతూ దూరమైనటువంటి వారు ఉన్నారో, ఈ విధంగా దూరంగా ఉన్నారు చెప్పి బాధపడేటువంటి బంధాలు కూడా తిరిగి మరల దగ్గరకు తీసుకోబోయేటువంటి సమయం ఇదేనని చెప్పుకోవాలండి. ఇక సంతాన విషయానికి వస్తే, సంతాన విషయాన్ని కూడా మీరు చెప్పినటువంటి మాట అనేది విని మీరు ఏదైతే వారి నుండి కోరుకుంటున్నారో అదే వారి నుండి ఈ రోజున అయితే మీకు తప్పక చూస్తారండి. అలాగే సంఘంలో లేనటువంటి గౌరవం, మీకు లేనటువంటి కీర్తిని కూడా ఈ రోజున మీకు పొందుకోబోతున్నారు. ఉద్యోగ వ్యాపారంలో సానుకూలమైన మార్పులు అనేవి ఉన్నాయి. అలాగే వైద్య విద్య రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందండి. ఇలా అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున అనుకూలంగానే ఉందండి. మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందండి. కాబట్టి ఇంకా తెలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే తెలియనటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ మీతో ఏ విధంగా మూవ్ అవుతున్నారు, ఏదైనా కానీ వైద్యానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి. ఎందుకంటే వారికి తగినటువంటి గుణపాఠాన్ని అయితే మీరు వెంటనే ఇచ్చేసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత కోపం అనేది వస్తుంది, ఆ యొక్క కోపానికి తగినటువంటి విధంగా మీరు రియాక్షన్ అనేది అయిపోతూ ఉంటారు. కాబట్టి రియలైజ్ అయిపోవడం వల్ల కూడా ఏంటంటే వారు ఏముందిలే, వీడు మరలా మనతో ఎంతసేపులే, కోపము వీడికి మళ్ళీ ఈజీగా వీడు మనకి మోసం చేసేయవచ్చు, ఈజీగా లొంగు తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు కావచ్చు అనుకుంటూ ఇలా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎలా కోపంగా ఉన్నా కానీ ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించనండి. కానీ వారితో ఎటువంటి విధంగా కక్ష సాధింపులు చర్చలు కాకుండా వెంటనే వారి యొక్క తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి. ఈ విషయంలో మీరు చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పవలసినటువంటి అవసరం కూడా, ఒకరు ఇవ్వవలసినటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదేమో. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా పూర్తిగా తెలుసు ఉంటుంది. కాబట్టి నరఘోష దాదాపుగా ఈ యొక్క రాశి వారికి చాలా అధికంగా ఉంటుందండి. కాబట్టి నరఘోషకు బాధపడుతున్నటువంటి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడూ కూడా మీ యొక్క జేబులో పెట్టుకోండి. లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ని అయితే వేసుకోండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష అనేది, అలాగే మీ యొక్క నరదిష్టి, ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున నరసింహ స్వామి వారి యొక్క క్షేత్రము ఉంటే చక్కగా స్వామివారి యొక్క దర్శనము ఈ రోజున అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. అలాగే ఈ రోజున స్వామివారికి తెల్లని పుష్పాలతో స్వామివారిని పూజించినట్లయితే ప్రతికూలమైనటువంటి సమయం నుండి కూడా వీరు ఈజీగా బయటపడగలుగుతారు. అలాగే శత్రువుల యొక్క బారి నుండి కూడా బాధల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇక ఈ రోజున అయితే మీకు చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు అంతా కూడా ఎటువంటి సమస్యలు, గొడవలు అనేవి లేకుండా, ఎదుటి ఒత్తిడి అనేది లేకుండా మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉండాలి అనేసి ఎప్పుడు చెప్పి కళ్ళు కన్నారో అలా ఉండబోతుంది అనే చెప్పాలి. కాబట్టి ఈ రోజున మీకు పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొందుకోవడానికి శివాలయం దర్శనం అనేది చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోకుండా అసలు మానుకోకుండా అండి. అలాగే నరసింహ స్వామి వారి యొక్క పూజ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి యొక్క పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు జీవితంలో అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.